సాధారణంగా ఎవరైనా రియల్ ఎస్టేట్ వెంచర్ వేస్తే వాళ్ళకి మినిమం అమౌంట్ ఎంత అని చెప్పేసి కార్పొరేషన్ దగ్గర డబ్బులు ఎట్టు పెట్టుకుంటారు. ఎందుకు అంటే వాళ్ళు ఒక బిల్డింగ్ కట్టేసి అది కనుక అడ్డదిడ్డంగా కట్టేస్తే, నిబంధనలకు విరుద్ధంగా కట్టేస్తే అది ఒక కాషన్ డిపాజిట్ లాంటిది అనమాట. అదంతా క్లియర్ అయిపోయాక, అంటే బిల్డింగ్ అపార్ట్మెంట్ పూర్తయిపోయి లేకపోతే ఒక పెద్ద వెంచర్ పూర్తయిపోయి అదంతా పర్ఫెక్ట్గానే ఉందని వీళ్ళు చూసిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు. దాంట్లో సాధారణంగా లక్షల్లోనే ఉంటుంది. లంచాలుగా తీసుకుని మళ్ళీ ఆ డబ్బులు రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంటుంది. అయితే ఇప్పుడు అట్లాగా రిలీజ్ చేసినవి సక్రమంగా లేని వెంచర్లకి ఇట్లా చేశారు అంటూ ఆనం వెంకటరమణారెడ్డి ఇప్పుడు నెల్లూరు అధికారుల మీదన కంప్లైంట్ చేసుకొచ్చారు. అందులో కుంభకోణం జరిగింది, 110 కోట్ల రూపాయల కుంభకోణం అన్నటువంటిది. ఎవరో పి సురేష్ కుమార్ జైన్, అయ్యల్ రెడ్డి అనే వాళ్ళ భవనాల తాకట్టుని తమ్మినేని భరతరాజు రిలీజ్ చేశారు. అంటే ఇట్లాగా కాషన్ డిపాజిట్ ఈ పేరుతో కార్పొరేషన్లు ఎవరూ లేరు. ఎవరైనా వెందోటి రాధిక కార్పొరేషన్కి 1,40,00,000 రూపాయలు పన్ను కడుతుంటే 40,000కి తగ్గించారు. దీని మీద చెన్నుడు సంతకం పెట్టారు. రాధికకే కార్పొరేషన్ 5 లక్షల దాకా బాకీ పడింది. ఇట్లాంటి పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా? సొమ్ములు ఇస్తే పన్నులు తగ్గించారు. నెల్లూరు కార్పొరేషన్లో త్వరలో అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అలా జరగకుండా కలెక్టర్ జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ ఆనం వెంకటరమణారెడ్డి కోరారు. రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు కూడా వైకాపా హయాంలో జరిగిన అవినీతి మీద విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేశారు. చాలా మంచి ఆలోచన.